బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నమోదైన కేసుల వివరాలు సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లో జూన్ జూలై నెలలో 13 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లలో ఎలా చూపించారో అనే అంశంపై సిట్ బృందం ఆరా తీయనుంది. చైన్ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఎవరు నడిపిస్తున్నారనే దానిపై కూడా సిట్ ఫోకస్ చేసింది. దీనికోసం ఇవాళ లేదు రేపు కాకినాడ పోర్టుకు సిట్ బృందం వెళ్లనుంది. ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు సిట్ బృందం కాకినాడకు ఎప్పుడు వెళ్ళనుంది? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు అప్పటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో వేల మెట్రిక్ టన్నులు కాదు లక్షల మెట్రిక్ టన్నులు ఆఫ్రికా దేశాలకి కాకినాడ పోర్టు నుంచి తరలింపు వెళ్ళారు. 2020, 21, 21, 22, 22, 23 కాలంలో 1,31,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించారు. దాదాపుగా 450 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని తరలించినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి స్వయంగా పరిశీలించడం జరిగింది. తాజాగా 2 రోజుల క్రితం విశాఖపట్నంలో పర్యటించిన రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించి సిట్ ఏర్పాట్లు కానీ సిఐడి కానీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయన ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే వినీత్ బిర్జలాల్ నేతృత్వంలో కూడా సిట్ ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు మొత్తం 6 సభ్యులతో కూడుకున్న ఈ సిట్ బృందం నిన్న సాయంకాలం ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వెంటనే రంగంలో దిగిన సిట్ బృందం కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ జూలైలో ఆగస్టు కాలంలో నమోదైన కేసుల వివరాలను సేకరిస్తుంది. ఏ పోలీస్ స్టేషన్లో రేషన్ మాఫియాకి సంబంధించి కేసులు నమోదైనాయి, ఎక్కడెక్కడ ఈ రేషన్ మాఫియా కొనసాగింది అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టారు. ఇప్పటికే కాకినాడ పరిసర ప్రాంతాల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదవడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా లోతుగా విశ్లేషణ చేసినట్టు తెలుస్తోంది. అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిపోతుంటే వీరు పట్టుకున్నారు, అసలు రేషన్ బియ్యం ఈ స్థాయిలో ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నాయి, వివిధ దేశాలకు వెళ్ళడానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం శరవేగంగా కూడా దర్యాప్తు చేయబోతా ఉంది. ఇవాళ కానీ రేపు కానీ కాకినాడ పోర్టు అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో నమోదైన 13 కేసులకు సంబంధించి కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకొని విచారణ చేపట్టబోతా ఉన్నారు ప్రసన్న. అయితే కాకినాడ వెళ్ళి అక్కడ పోర్టుని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అక్కడున్న అధికారులని, పోలీస్ అధికారులని, అలాగే సెక్యూరిటీ సిబ్బందిని, పోర్టు సిబ్బందిని అంతా వివిధ రకాలుగా ప్రశ్నల పరంపర కొనసాగించి వారందరినీ కూడా విచారణ చేసిన తర్వాత ఈ నెల 25వ తేదీ తర్వాత సిట్ బృందం ఏపీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇవ్వబోతా ఉంది ప్రసన్న. రైట్ శివ, థాంక్యూ.